హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియో చూపించబోతున్నాను. ఈ వీడియో చూడండి, చివరి వరకు చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో అల్లూరు జిల్లా మాత్రమే చెప్తాను. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ కొండలు ఏ విధంగా ఉంటాయో అటువంటి కొండలు అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎత్తైన కొండలు, లోయలు, జలపాతాలు, అక్కడక్కడ గ్రామాలు చాలా దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడైతే గ్రామాలు అయితే ఉండవు, చుట్టుపక్కల అయితే చాలా గిరిజన గ్రామాలు అయితే ఉంటాయి. చూశారు కదా, ఇప్పుడు ఈ ప్రదేశం అనేది ఏ విధంగా ఉన్నది ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేనైతే ఇంకా పైకి వెళ్ళబోతున్నాను. ఎత్తైన ప్రదేశం అది, ఇంకా పైకి వెళ్ళాలి మనం. ఇదిగో చూసారు కదా, ఒక హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయలో ఉంటే ఎటువంటి కొండలు అయితే ఉంటాయో అటువంటి కొండలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. కొద్దిగా కొండ ఎక్కుతుంటే కొద్దిగా ఆయాసం అనేది వస్తుంది, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. చూసారు కదా ఎలాంటి కొండలో, అక్కడక్కడ గ్రామాలు అయితే ఉన్నాయి, సెలయేర్లు, నదులు, కొండలు, అందమైన కొండలు. ఇప్పుడైతే మనమైతే ఇటుపక్క వెళ్దాం. ఇటు సైడ్ వస్తే ఇప్పుడు మనమైతే మిడిల్లో ఉన్నాము. కిందకైతే ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, కిందనైతే ఈ విధంగా ఉంటుంది ఇలాగా. అక్కడ కొండ ఉంది, అది కూడా చాలా పెద్ద కొండ. ఇప్పుడు మనం పూర్తిగా పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుందో రౌండ్ షూట్లో ఒక షూట్ తీసి మీకు చూపిస్తాను నేను వీడియోలో. హైట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కిందకైతే ఏ విధంగా ఉంటుందో ప్లేస్ అయితే చూపిస్తాను ఇప్పుడు నేను. చాలా పెద్ద కొండ, ఎండ ఉంటే ఇంకా నీట్గా చాలా క్లారిటీ కనిపించేది. ఈ కొండ ఎక్కడానికి నాకే చాలా ఆయాసం వచ్చింది. చూసారా ఎంత డౌన్ నుంచి ఎక్కిన పైకి. ఇదా పైకి అయితే వచ్చేసాను ఇప్పుడు నేను. ఎలాంటి కొండలు కనిపిస్తాయంటే ఇక్కడి నుంచి మాటల్లో చెప్పలేం. అద్భుతం, మహా అద్భుతం. అబ్బా చాలా ఆయాసం వచ్చింది రా బాబు. ఎలా ఉంటుందంటే ఇంకా అవతలకి మనం వెళ్ళలేం, కానీ వెళితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందమైన కొండలు, లోయలు. హిమాచల్ ప్రదేశ్లో ఉంటే ఎటువంటి అనుభూతి వస్తుందో అటువంటి అనుభవం కలుగుతుంది ఇక్కడికి వస్తే. లోయలు, చిన్న చిన్న గిరిజన గ్రామాలు, చూసారా అక్కడ ఏదో ఉంది, సరి కనిపించట్లేదు, జూమ్ చేసి చూపిస్తాను. ఈ ప్లేస్ అనేది అద్భుతంగా ఉంది, చెప్పడానికి లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. కొద్దిగా ఎండ తక్కువ ఉంది, అందుకే కొద్దిగా సరిగా కనిపించట్లేదు వీడియోలో. ఎండ అనేది ఫుల్గా ఉంటే మాత్రం ఇటుపక్క కింద వైపు అయితే ఈ విధంగా ఉంటుంది. అన్నీ కొండలే. ఈ కొండలు కూడా చాలా దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. మనం వచ్చిన దారి అయితే ఇదే. ఏదో ఊరు, ఇక్కడ ఊరైతే ఉంది, కిందన చిన్న గిరిజన గ్రామం ఉంది. ఎక్కడో గ్రామం అయితే ఉంది. ఇటుపక్క కింద వైపు ఇలా ఉంది. ఇక్కడ ఒక గిరిజన గ్రామం ఉంది,
ఇక్కడ ఒక టవర్ కూడా ఉంది. ఇక్కడైతే ఇక్కడ ఒక గిరిజన గ్రామం ఉంది, ఇక్కడ ఒక గిరిజన గ్రామం ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఎత్తైన కొండలు, లోయలు, సెలయేర్లు, నదులు ఎలాంటి అనుభూతిని కలిగిస్తాయో మీరు కనుక నిజంగా వచ్చి రియాలిటీగా చూసుంటుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఒకసారి. ఇదొక టూరిస్టులకి అద్భుతమైన ప్లేస్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది ఎవరికి తెలియని ప్లేసు, రహస్యమైన ప్లేసు. ఇప్పుడు నేనైతే మళ్ళీ నేను వచ్చిన దారంటే కిందకి వెళ్ళిపోతాను. నేను మనం వచ్చే దారి మన అంత్యతిక్కమో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగైతే వచ్చాం మనం అవతల సైడ్ నుంచి. ఇప్పుడు అవతల సైడ్ నుంచి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ కనుక నిజంగాన క్యాంపింగ్ పెట్టుకుంటే మరి మామూలుగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే టూరిస్టులకి ఎవరికి పెద్దగా తెలియని ప్రదేశం. చూసారు ఇక్కడ కొండ ఉంది, రోడ్లు అటు రోడ్లు ఉన్నాయి, ఇటు రోడ్లు ఉన్నాయి, ఇటు రోడ్లు ఉన్నాయి, అటు రోడ్లు ఉన్నాయి. ఎటు చూసినా రోడ్లు, లోయలు, గిరిజన గ్రామాలు చుట్టూ దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ అందమైన ఈతగడ్డి. నేను వచ్చిన దారి అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చాననేది కదా, ఎంత హైట్ ఎక్కాననేది మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వీడియోలో. చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా చెప్పండి. నేను వచ్చింది అయితే ఇంకో ఈ విధంగా వచ్చాను నేను. నేనైతే ఇదిగో నా బండి అయితే కింద పెట్టాను. ఇదిగో ఇలా వచ్చాను నేను. చుట్టూ తిరుక్కుంటూ ఈ విధంగా వచ్చాను నేను. చూసాను నా బండి అయితే ఎక్కడుందో, అది అక్కడ ఉంది నా బండి. ఎలాంటి కొండలు, మామూలు కొండలు కాదు ఇవి.